నమస్కారం. జీవీ న్యూస్ కి స్వాగతం. కొత్తగూడెంలోని పీవీకే 5 గంటలకి దిగి కార్మికులతో మాట్లాడిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత. ఇది రెండో దఫా బాయిల్ దగ్గరికి రావడం. ఎందుకంటే తెలంగాణ రాకముందు కూడా నేను మీతోనే కలిసి పనిచేసిన సింగరేణి కార్మికులతోని, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీకోసమే పనిచేసిన, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మీకోసమే పనిచేసిన, ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నా కూడా సింగరేణి కార్మికులతోనే పనిచేస్తూ ఉన్నా. కాబట్టి మరి ఒక కొత్త పార్టీ పెట్టిన తర్వాత ఈ పార్టీని ఆశీర్వదించమని, దీవించమని, మీ అందరి మద్దతు ఇవ్వమని కోరడానికి ఈ బాయిబాట కార్యక్రమం పెట్టుకున్నాం. మరి మిమ్మల్ని మద్దతు అడుగుతూ ఉన్నాం. హెచ్ఎంఎస్ రియాజ్ అన్న గారు, నేను అత్యంత క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు మీరు సింగరేణి కార్మికుల కోసం అల్పెరగకుండా పోరాటం చేసినారు. ఖచ్చితంగా మా సంఘం మీతో నిలబడుతుందని చెప్పి మరి హెచ్ఎంఎస్లో గౌరవాధ్యక్షురాలుగా నాకు స్థానం కల్పించినందుకు వారికి కార్మికులందరి సమక్షంలో నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రియాజ్ అన్న అంటే టైగర్ అంటారు. ఎందుకంటే కరప్షన్కి చోటు లేకుండా చాలా బలంగా కార్మికుల హక్కుల కోసం అనేక సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి నాయకుడు. మరి వారి ఆధ్వర్యంలో హెచ్ఎంఎస్లో పనిచేయడం, కార్మికుల కోసం నిలబడడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరొక నాయకుడు బోడ జనార్దన్ అన్నగారు ఇదివరకు తెలుగుదేశం పార్టీలో కార్మిక శాఖ మంత్రిగా కూడా చేసినారు. మన పార్టీలో తెలంగాణ రక్షణ సేనలో చేరినారు. వారి యొక్క ఎక్స్పీరియన్స్ కూడా కార్మికుల కోసం వాడుకుంటాం. మరి వారు కూడా ఇవాళ వచ్చినారు. స్థానికంగా ఉన్న మా ఆంజనేయులు అన్న కావచ్చు, మా శ్రీలత మేడం కావచ్చు, అట్లనే మన ఆసిఫ్ గారు కావచ్చు, ఈ మా ఇంట్లో ఉన్నటువంటి హెచ్ఎంఎస్ నాయకులు కావచ్చు, మన కృష్ణప్రసాద్ సార్ కావచ్చు, అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మరి హెచ్ఎంఎస్లో ఉన్న ఏకైక మహిళా నాయకురాలు శ్రీలత రెడ్డి గారికి కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి వాళ్ళ ఇంత సమయం మీ దగ్గర తీసుకొని రావడానికి ఒకటే ఒక కారణం. తెలంగాణ వచ్చిందంటే సింగరేణి దయ వల్ల వచ్చింది. సింగరేణి కార్మికుల యొక్క ధైర్యం వల్ల